యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో పైన మీ యొక్క స్పందనను కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో హిందూ సమాజం మొత్తం కూడా ఈ వీడియో చూడాలి, వీడియో వైరల్ కావాలి మిత్రులారా. అయితే బిత్తిరి సత్తి ఇన్ని ఇస్మార్ట్ సత్తి అంటారు, తుపాకీ రాముడు అంటారు. అంటే వీని అన్ని బిత్తిరి శాస్త్రాలు ఉంటాయి. బిత్తిరి శాస్త్రాలు నువ్వు చేసుకో, నువ్వు సంపాదించుకో, బాగుపడు, మేము కూడా సంతోషపడతాం. నువ్వు హిందూ ఓ బీసీ నువ్వు సంతోషపడతాం, మేము కూడా నువ్వు సంపాదించుకో. కానీ అంటే నువ్వు స్నేహితులకు సంబంధించి అంటే డబ్బులు ఉన్నప్పుడు స్నేహితులు మన దగ్గర డబ్బులు ఉంటే మనతో ఉంటారు, లేకపోతే దూరం పోతారు అని చెప్పి అన్నావు చూసినావా. దాన్ని స్కిట్ చేసినావు. నువ్వు స్కిట్ చేసినప్పుడు భగవద్గీతకు సంబంధించిన ట్యూన్లో నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు భగవద్గీత అంటే హిందువులు ఏమన్నారు, పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? హిందువులు ఏమన్నారు, పిచ్చోళ్ళు. హిందువులు చాలా క్రమశిక్షణగా ఉంటారు, ఏమన్నారు, డిసిప్లిన్గా ఉంటారు. ఏ హిందువులు అయితే పడతారు, వేరే వర్గం అయితే ముడ్డి మీదకి వెళ్తారు అనే ఉద్దేశంతో నువ్వు హిందువులకు సంబంధించిన పవిత్రంగా చూసే భగవద్గీత మీద నువ్వు ఆ ట్యూన్ పెట్టుకొని నువ్వు స్కిట్ చేస్తావా? బిత్తిరి సత్తి నీకు చెప్తున్నా విను. బిత్తిరి కథలు నీ ఇచ్చిట్ అనే ఏళ్ళు కూడా పోతాయి, గుర్తుపెట్టుకో. అది కరెక్ట్ కాదు నువ్వు చేసేది. ఊసిపోతాయి. మేము ఇరగొడతాం, మేము చంపుతాం అంటలేం బిడ్డ. నీకే ఊసిపోతాయి. భగవద్గీత జోలికి పోతే ఇవి ఆటికవే ఇట్లా ఊసిపోతాయి. శ్రీరామన్ జోలి వేరు సంకనాకిపోయింది అక్కడ ఇండియా కూడా. నువ్వెంత పోవచ్చు. ఇక పోతే నువ్వేమంటావు అంటే నేను కూడా హిందువునే అంటావు. నువ్వు కూడా హిందువు అయితే హిందువులు భగవద్గీతను అనవచ్చునా? హిందువులు భగవద్గీతను అనొచ్చునా? నువ్వు అన్నావు కాబట్టి ఓ రకంగా ఉన్నది. ఇంకా వేరేటోడు ఎవడనంటే పరిస్థితులు ఇంకా వేరుగుంటాయి. ఎందుకంటే నీకు ఒక్కడే తెలుసు. అంటే నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి, నువ్వు నవ్వేయడానికి భగవద్గీతను, హిందువుల దేవుళ్లను, హిందువులు పవిత్రంగా కొలిచే భగవద్గీతను ఉపయోగించుకుంటావా నవ్వించడానికి? కొంతమంది కామెంట్లు పెడతారు, మరి వాళ్ళు హిందువులా కాదా నాకు అర్థమవుతలేదు మిత్రులారా. ఏమున్నది, ఇది ఒక జోకు, ఇది ఒక స్కిట్ అంటారు. వాళ్ళ మీద చేయలేరు. మైకులు పెడతారు కదా రోడ్ల మీద, చాలా రకాల మైకులు వినబడతాయి రోడ్ల మీద పోతా అంటే. మధ్యాహ్నం 1 గంటకి వినబడతాయి, ఆదివారం వినబడతాయి. మరి వాళ్ళకి సంబంధించిన వాటి మీద ఎందుకు జోకులు చేయరు? ఎందుకు చేయరంటే మీ మీద కేసులు, పెద్ద ఎత్తున కేసులు పడతాయి, భయం ఉచ్చబడతా ఉంటుంది మీకు అదే పరిస్థితి. కాంగ్రెస్ వానికి అదే పరిస్థితి. కాంగ్రెస్ ఏడో మమ్మల్ని అరే గీరే అనబట్టే, తొక్కుతారనబట్టే నరేంద్ర మోడీ గారిని సైతం. కానీ ఎంఐఎం పార్టీ వాళ్ళని మాత్రం అక్బరుద్దీన్ సాబ్, అసదుద్దీన్ సాబ్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉండే. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. కామెంట్స్ పెట్టడంలో కూడా నేను క్లియర్గా చెప్తా ఉన్నా. బిత్తిరి సత్తి చేసిన జోకుగానే ఉండాలి, కానీ భగవద్గీతను ట్యూన్ చేయాల్సిన అవసరం లేదు. జోకులు అంటే మనం నవ్వుకోవడానికి భగవద్గీతను, మనం ఎంత పవిత్రంగా చూసే భగవద్గీతను మనం ఆ భగవద్గీతను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. అది ఎంత పవిత్రం అంటే కోర్టులో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అంటారు. అంటే అంత పవిత్రమైనది భగవద్గీత. అసలు భగవద్గీతను ఇక్కడ వాళ్ళు యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే కొంతమంది యుద్ధం చేస్తూ ఉన్నారు, చనిపోయిన దగ్గర భగవద్గీత వేయద్దు అని చెప్పేసి. సో పోరాటం చేస్తూ ఉన్నారు, న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు కొంతమంది. అటువంటి సందర్భాలున్నాయి మిత్రులారా. అటువంటి భగవద్గీత గురించి వీనికేం తెలుసు? వీనికి కావాల్సిన డబ్బులు, దాని డబ్బులకు ఎవరినైనా వాడుకుంటాడు. ఏమి బిచ్చమడుకోరాదు డబ్బుల కోసం. మరి డబ్బులే కావాలనుకుంటే బిచ్చమడుకుంటే జోక్ చేయి. భగవద్గీతను యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ప్రభుత్వం కూడా స్పందించాలి ఖచ్చితంగా. ఈ విధంగా భగవద్గీతను, హిందువుల సాంప్రదాయాలు, హిందువుల పండుగల మీద పడి ఏడ్చేటోళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ సర్కార్ కూడా తీసుకోవాలి. ఇంకా పోతే నేను చెప్తా ఉన్నా నీకు, ఇది లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు క్షమాపణ చెప్పబోతే నీ స్కిట్లు, నీ కథ, నీ కార్ఖాన నిన్ను మొత్తం బహిష్కరించాల్సిన పరిస్థితి వస్తుంది హిందూ సమాజం. చాలా మంది హిందువులతో పెట్టుకున్నాడు, శ్రీరాముతో పెట్టుకున్నాడు, భగవద్గీతతో పెట్టుకున్నాడు, ఎవరు కూడా బాగుపడలే. బిత్తిరి సత్తి ఇది నా శాపం అనుకుంటావో ఏమనుకుంటావో. నీకు దరిద్రం స్టార్ట్ అయింది, నీ మంచి గడియలు పోయినాయి. నువ్వు ఒక కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినావు. దాన్ని కాపాడుకోలేకపోతావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఒక నటునిగా మంచుకుండే. గతంలో కూడా ఎన్నికలు రాగానే ఓ పార్టీకి వత్తాసు పలికినావు, వచ్చినావు, ఇక్కడ కుల సంఘం మీటింగ్లో పెట్టినావు, ముదిరాజుల తరపున మాట్లాడినావు, తర్వాత పోయినావు ఓ పార్టీలో చేరుతావు, ఒక పార్టీల సంఘాల. నువ్వేమన్నావు, రాజకీయాలకు అతీతంగా మన ముదిరాజు సంఘం ఉండాలి అది అని చెప్పేసి చాలా చెప్పినావు. చాలా మాటలు, సుధపూజ మాటలు చాలా చెప్పినావు. అవన్నీ తప్పినావు. నీ మీద ఏంటంటే ప్రజలకు పోను విరక్తి కలుగుతుంది. ఒకప్పుడు బిత్తిరి సత్తి అంటే వీడియో చూసేది, మంచిగా అనిపించేది. నీ పక్కకు ఉండే అలీ ఉన్నాడు కదా, అప్పుడప్పుడు అలీతో కూడా మాట్లాడుతావు నువ్వు. ఆ అలీ కూడా రాజకీయాలంటే ఇక దెబ్బకు జారుకున్నాడు. ఇక ఎందుకు ఈ తలకాయ నొప్పి అని వైఎస్ఆర్సీపీలు ఉండే. అంటే మీరు చేయండి. రాజకీయాలకు ఎవరిని రావద్దని నేను చెప్పట్లేదు, రాజకీయాలకు రాండి, కానీ మీరు సుధపూస మాటలు చెప్పద్దు. రాజకీయాలకు వచ్చేటోళ్ళు అట్లనే మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీలు అలీ అట్లనే మాట్లాడాలి. నువ్వు ఏ పార్టీలో పోయినావు ఆ పార్టీలో ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇక పోతే నీకు క్లియర్గా చెప్తున్నాం, బిత్తిరి సత్తి మానుకో. ఇటువంటి ఎదవేషాలు మానుకో. ఇది నేను క్లియర్గా చెప్తున్నా. పిచ్చి వేషాలు వేసి, ఎదవేషాలు వేసి హిందువుల మనోభావాలను కనుక దెబ్బతీస్తే
ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు చాలా మంది కొన్ని కోట్ల మంది హిందువులు నీ యొక్క ఈ వీడియో చూసిరు. నేను ఎవరు మెచ్చుకుంటలేరు, తూ అని ఉమ్మేస్తారు నీ ముఖం మీద. ఇజ్జతి పోతుంది నీది. గతంలో ఉన్నట్టు లేదు నీ పరిస్థితి. గతంలో మంచిగుండే బిత్తిరి సత్ అంటే నవ్వుకునేది, మంచిగా అనిపించేది. ఇప్పుడు విరక్తి కలుగుతుంది బిత్తిరి సత్ అంటే. పోతాంటే బిత్తిరి సత్తి నుండి వాళ్ళని ఎవరు చూసే పరిస్థితి లేదు మిత్రులారా. ఇంకా వీళ్ళు సెలబ్రిటీలు అయినా ఏమైనా దీన్ని సినిమా లెక్కనే చూడాలంటే సినిమా అయినా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీయదు. నేను ఏమంటున్నా, అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తా అంటారు. మన ఒక్కరికే భగవద్గీత ఉన్నదా? ఏ వర్గానికి ఏం లేవా? మరి వాటి మీద స్కిట్లు చేయరు. శాత కాదు, మొగోళ్ళు కాదు వీళ్ళు. ఎప్పుడు చూసినా ప్రతి ఒక్క ఫాల్తు నా కొడుకు, బేకారు నా కొడుకులకు హిందువుల మీద, హిందువుల పండుగల మీద, హిందూ ధర్మం మీద, ఈ భగవద్గీత మీద, శ్రీరాముని మీద పడేడుచుడే. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి మిత్రులారా. దయచేసి మిత్రులారా, ఖచ్చితంగా యావత్తు హిందూ ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులందరూ కూడా ఈ యొక్క బిత్తిరి సత్తి చేసిన వ్యాఖ్యలను ఖండించాలి. ఖచ్చితంగా ఈయన మీద శిక్షలు పడాలి. ఒకవేళ ఆయన తప్పైందని క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా పెద్ద సెక్షన్ల కింద ఈయన మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.